ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించండి. అయ్యా, వాక్యం మంచిగా చెప్పగలగడానికి శక్తిని, జ్ఞానాన్ని దయచేయండి. అయ్యా, అనేకులు గ్రహించి మారు మనసు పొందులాగున ఎలాగూ చెప్పాలో మీ శక్తితోనూ మీ జ్ఞానముతోనూ నింపి మీ సహాయాన్ని దయచేయమని, నా నోటిని మీరు ముట్టి శుద్ధి చేయమని ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రతివారు కూడా యేసుక్రీస్తు వైపు చూడాలి. ఆయనను చూస్తేనే మనం పరలోకము వెళ్ళగలము. పరలోక రాజ్యానికి మనము చేరాలంటే కేవలము యేసుక్రీస్తును మాత్రమే చూడగలగాలి. ఎందుకనగా యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరునూ పరలోకము చేరలేరు, తండ్రి యొద్దకు చేరలేరు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆయనను మాత్రమే మనం చూడాలి. అయితే మన చూపులు ఎటు ఉండాలి అంటే, లోకము వైపుకు పాపము వైపుకు ఉండకూడదు, మనుషుల వైపు కూడా ఉండకూడదు. కేవలము యేసుక్రీస్తుని మనము చూసేవారముగా ఉండాలి. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం. హవ్వ చూపు ఎటు ఉంది? హవ్వ చూపు అనగా ఆ వృక్షాన్ని దాని ఫలాలను ఆమె చూసింది. అనగా క్షయమగు ఆహారము కొరకు ఆమె చూసింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనము. క్షయమగు ఆహారము కొరకు. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు క్షయమగు ఆహారము కొరకు కష్టపడకుడి, గాని నిత్య జీవము గలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. అయితే మనిషి కుమారుడు దానిని మీకు ఇస్తాడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అయితే క్షయమగు ఆహారము, అది దానిని ఎవరో కూడా ఆశించకూడదు. హవ్వ దానిని ఆశించింది. క్షయమైన ఆహారాన్ని ఆశించి దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాన్ని కోల్పోయింది అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఏశావు కూడా ఒక పూట కూటి కొరకు ఆశపడి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే కన్నులకు అందమైన దానిని కూడా చూడవద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని దేవుని వాక్యం చెప్తుంది. బాహ్య సౌందర్యము అనేది అది వ్యర్థమే. ఏమి కావాలి అంటే అంతరంగ స్వభావము కావాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మన హృదయము, మన అంతరంగము దేవుని దృష్టికి విలువైనదిగా ఉండాలి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, నగలు పెట్టుకోవాలని, వెలగల వస్త్రాలు ధరించుకోవాలని అనుకోకూడదు. కానీ అంతరంగ స్వభావం అనేది దేవునికి ఇష్టముగా ఉండాలి. పైకి కనబడే అలంకారాలు, మితిమీరిన అలంకారాలు దేవుని బిడ్డలు ధరించకూడదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అలాగే వివేకమిచ్చు రమ్యమైనది అని దేవుని వాక్యం, ఆ ఫలాలు వివేకమిచ్చు రమ్యమైనది, అది హవ్వ చూసింది అని చెప్పి వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15-18 వచనాలు. ఎవరికి కూడా ప్రకృతి సంబంధమైన జ్ఞానము ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా దేవుని జ్ఞానము కావాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే లోతు ఏం చూశాడు అంటే, సొదొమ గుమొర్ర ప్రాంతాలను చూశాడు. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనము. అయితే సొదొమ గుమొర్ర ప్రాంతాలను లోతు చూసి అక్కడికి వెళ్ళాడు. కానీ లోపల ఉన్నదేంటి, ఆ ఊరి లోపల మనుషులలో ఉన్నదేంటి అంటే, అది పాపము. చాలా భయంకరమైన పాపముతో ఆ మనుషులు నిండి ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. లోతు చూసిన చూపును బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళాడు, కానీ లోతునకు చాలా నష్టం కలిగింది అని దేవుని వాక్యం చెప్తుంది.
సంపద వైపు, ధనాపేక్ష వైపు చూడకూడదు. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మనం మన హృదయాల్లో ఉన్న సమస్త చెడును చంపివేసుకోవాలి. మన హృదయము దేవుని వాక్యము మీద ఆధారపడి ఉండాలి అని దేవుడు మనతో చెప్తున్నాడు. అయితే లోతు సాంగత్యము లేక సహవాసము ఎవరితో పెట్టుకున్నాడు అంటే దుష్టులతో, పాపులతోనూ సహవాసం పెట్టుకున్నాడు. అది దేవుని బిడ్డలకు తగదు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎవరికి కూడా అలాంటి స్వభావం ఉండకూడదు. చెడ్డ మనుషులతో, దుష్టులతో ఎవరు సాంగత్యము చేయకూడదు. దేవునితో సాంగత్యము చేయాలి. దేవుని వాక్యముతో మనం సహవాసము పెంచుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే మనం దేవుని బిడ్డలుగా ఉన్నాము. ఈ లోకములో ఎలా ఉండాలి, ఎవరితో సంబంధాలు పెట్టుకోవాలి, ఎవరితో కలిసి ఉండాలి అంటే దేవుని బిడ్డలతో, సంఘముతో, సహవాసముతో మాత్రమే కలిసి ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది. అలా అని అన్యజనులతో కలిసి ఉండకూడదా అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాము కాబట్టి అన్యజనులతో కూడా కలిసి మాట్లాడవలసిన పరిస్థితులు, కలిసి జీవించవలసిన పరిస్థితులు ఒక్కొక్క సమయంలో ఉంటాయి. కానీ ఎల్లకాలము మన నడకను దారి తప్పించే వారితో మన సహవాసము ఉండకూడదు. దేవుని వాక్యముతో మన సహవాసము ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన వాక్యానుసారముగా జీవించాలి. వాక్యానుసారముగా మనం జీవించినట్లయితే దేవుని రాజ్యానికి మనం వెళ్ళగలము. దేవునితో మన సహవాసం ఉండాలి. అలాగే లోతు భార్య చూపు ఏం చూసింది అంటే ఆమె దేవుని మాట వినకుండా వెనక్కి తిరిగి చూసింది. ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనం. వెనక్కి తిరిగి చూసిన మీదట ఆమె ఏమైపోయింది అంటే శాపగ్రస్తమైన ఒక స్తంభముగా మారిపోయింది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. వెనక్కి తిరిగి చూడకూడదు. అయితే కాడి మీద చెయ్యి పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. మనం దేవుని కాడిని మోస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలుగా మనం ఎంచబడ్డాము అంటే ఆయనను నమ్ముకొని బాప్తిస్మము తీసుకున్నాం, పరిశుద్ధాత్మ పొందుకున్నామంటే మనం దేవుని బిడ్డలమే. కాడి మీద మనం చేయి పెట్టినట్టే. కాబట్టి వెనక్కి తిరిగి చూడొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. దేనిని కూడా మనము లోకము వైపుకు వెనక్కి తిరిగి చూసి వాటిని ఆశించే రీతిగా ఉండొద్దు అని దేవుడు చెప్తున్నాడు. పిలువబడిన వారు ఎందరో ఉన్నారు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి పిలువబడిన వారిలో కాకుండా మనము ఏర్పరచబడిన వారిలో ఉండాలి అంటే మనము ముందుకు చూసేవారిగా ఉండాలి. గురి యొద్దకు మనము చూసేవారిగా ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే దావీదు కూడా చూశాడు. దావీదు ఎటు చూశాడు అంటే క్రిందకి చూశాడు. క్రిందకి చూడడము ద్వారా ఆత్మీయ స్థితిని కోల్పోయాడు, ఆత్మానుసారముగా దిగజారిపోయాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఆ కారణంగా పరిశుద్ధాత్మను కోల్పోయాడు. తర్వాత మరలా పరిశుద్ధాత్మ కొరకు ఎంతో ప్రార్థన చేసి కన్నీరు కార్చి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. మనలో ఉన్న ఆత్మ దూరం అయిపోతే దానిని తిరిగి పొందుకోవాలంటే చాలా కష్టం. ఎంతో కష్టపడాలి, ఎంతో కన్నీరు కార్చాలి దేవుని శక్తిని మరలా పొందుకోవాలంటే. కాబట్టి మనం పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించే వారముగా ఉండాలి. దేవునిని తప్ప ఇంకా దేనిని చూడవద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అలాగే పేతురు దేనిని చూశాడు? గాలిని చూశాడు. గాలి స్థిరమైనది కాదు, అస్థిరమైనది. అయితే మనము చూస్తే అస్థిరమైన వాటిని చూసినట్లు, గాలిని చూస్తే గనక అస్థిరమైన వాటిని చూసినట్లు. కాబట్టి అస్థిరము ఏంటి అంటే మనుషుల చెప్పే మాటలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మనుషులు చెప్పే మాటలలో కొంత మోసము ఉండవచ్చు, మనం మోసపోకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనములో ఏర్పరచబడిన వారిని కూడా మోసము చేసేవారు ఉన్నారు. అలాంటి వారు అయితే మోసము చేయడానికి వారు గొప్ప సూచక క్రియలను, అద్భుతములను కనుపరుస్తారు అని దేవుడు చెప్తున్నాడు.
కాబట్టి అలాంటి వారిని చూసి మోసపోకూడదు. మనము దేవుని శక్తిని గ్రహించాలి, శక్తిని పొందుకోవాలి. ఈ లోకంలో జరిగే మాయ మంత్రాల వైపు మనం చూడకూడదు, మోసపోకూడదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అలాగే అబ్రహాము చూపు ఆకాశము తట్టు చూశాడు, ఆయన వాగ్దానముల తట్టు చూశాడు, అయితే దానిని సొంతము చేసుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. అబ్రహాము భూమి ఆకాశములను సృజించిన దేవుణ్ణి చూశాడు, ఆయన ఆజ్ఞలను చూశాడు, ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటినీ పాటించాడు. కాబట్టి అబ్రహాము ఎంతో ఆశీర్వదించబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా నిలబడ్డాడు. అలాగే మోషే చూపు, మోషే దేన్ని చూశాడు? అగ్ని తట్టు చూశాడు, అద్భుతముల తట్టు చూశాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అగ్ని జ్వాలలలో యెహోవా దూతను చూశాడు. అలాగే ఆ మండుచున్న పొద నుండి, ఆ మధ్యలో నుండి యెహోవా స్వరాన్ని విన్నాడు. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఆ అగ్నిని మనం చూడాలి. ఆ దేవుని మాటలు కూడా అగ్ని వంటివే. కాబట్టి అలాంటి చూపును మోషే చూశాడు. కాబట్టి మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించాడు. ఎర్ర సముద్రం పాయలైపోయింది, బండను కొట్టగా నీళ్లు వచ్చినాయి, మారా జలములను మధురమైన జలములుగా మార్చాడు. ఎందుకంటే ఆ చూపును బట్టి మనం దేనిని చూస్తూ ఉన్నామో దానినే మనం చూడగలము. కానీ లోకంలో దేనిని చూడకుండా మనము దేవుని వాక్యము వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే స్తెఫను కూడా చూశాడు. స్తెఫను దేనిని చూశాడు అంటే దేవుని రాజ్యము వైపు చూడగా అక్కడ దేవుని మహిమ కనబడింది. అయితే స్తెఫను చేసిన పని ఏంటి అంటే, వాళ్ళు రాళ్లతో కొట్టుచూ ఉన్న సమయంలో పైకి చూశాడు. దేవుని మహిమ, ఆయన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కుమారుడైన యేసుక్రీస్తు నిలిచి ఉండడము చూశాడు. అలాంటి చూపు ప్రతి ఒక్కరికి కావాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన శ్రమలను పొందాడు, కానీ ఆ శ్రమలలో కూడా దేవుణ్ణి చేరుకోగలిగాడు. అలాగే యేసుక్రీస్తు శ్రమపరిచిన వారిని, కొట్టిన వారిని క్షమించిన ప్రకారంగా స్తెఫను కూడా తనను కొట్టిన వారిని, గాయపరిచిన వారిని క్షమించగలిగాడు. సిలువలో యేసుక్రీస్తు చూపిన ఆ కృపను, ఆ క్షమాపణను స్తెఫను కూడా చూపించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. క్షమించే మనసును నేర్చుకున్నాడు. అలాగే పౌలు కూడా చూశాడు, దేవుని తట్టు చూశాడు. మొదట వెలుగును చూశాడు. అపొస్తలుల కార్యము 9:3 మొదట వెలుగును చూశాడు, తర్వాత ప్రభువును చూశాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అనేకులకు సాక్ష్యం ఇచ్చాడు. ప్రభువును చూసిన వాడై అనేకులకు చూసిన యేసుక్రీస్తుని సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యమిస్తూ ఉన్న సమయములో శ్రమలు కలిగిన, శోధనలు కలిగిన దేవునిని విడిచిపెట్టలేదు, దేవుని కొరకే జీవించాడు. అలాగే యేసుక్రీస్తు కూడా మిగిల్చిన ఆ శ్రమలు, ఆ దెబ్బలు ఉంటే నేనే భరించాను అని చెప్తున్నాడు. అలాగే నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను అని ధైర్యముగా సాక్ష్యం ఇవ్వగలిగాడు. కాబట్టి మనము కూడా అదే రీతిగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే మనుషులుగా ఎవరి చూపులు ఏ విధంగా ఉన్నవి అనేది మనం ఆలోచన చేసుకుంటే మంచి చూపును మనం కూడా చూడాలి. అయితే మనం ఎవరిని చూడాలి అనగా యేసుక్రీస్తుని చూడాలి. ఆయన మన కొరకు అనుభవించిన శ్రమలను చూడాలి. సిలువ వేయబడి హింసించబడుతున్న యేసుక్రీస్తును చూడాలి. తన రక్తమంతా ఆయన మన కొరకే కార్చేశాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన మన కొరకే చిందించాడు. ఇన్ని అవమానాలు, నిందలు భరించింది ఎందుకొరకు అంటే, ఏ పాపము లేనివాడు, మరి ఏ నేరము ఆయన చేయలేదు, కానీ ఇన్ని నిందల అవమానాలు ఎవరి కొరకు భరించాడు అంటే మన కొరకే, మనుషులమైన మనందరి కొరకు. కాబట్టి మనందరము కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని గుర్తించాలి. దినదినము కూడా ఆయన శిలువ రక్తములో మన పాపములను మనం కడుగుకొనిన వారముగా ఆయన ఇచ్చు రక్షణను పొందుకోవాలి. ఆ రక్షణను అంతము వరకు కాపాడుకుంటూ
దేవుని మహిమ కలిగిన రాజ్యానికి చేరాలి అని దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం సిద్ధపడిన వారముగా, ఎలా సిద్ధపడాలి అంటే మన పాపములన్నీ ఆయన శిలువ రక్తంలో కడుగుకొని సిద్ధపడిన కన్యక వలె మనం సిద్ధపడి దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఆమేన్.